వివిధ తలనొప్పులు మందులు. పగటి తలనొప్పి. నేట్రమ్ము 30ని రోజుకు 3 సార్లు చొప్పున తగ్గే వరకు వాడవలెను. నొప్పి తీవ్రంగా ఉంటే బెల్లడోనా 30ను గంటకు 3 మాత్రల చొప్పున 4 లేదా 5 డోసులు వాడవలెను. ఉదయం పూట తలనొప్పి. ఉస్టాక్స్ 30ని పై విధముగా వాడవలెను. మధ్యాహ్నము పూట తలనొప్పి. నేట్రమ్ము 30ని రోజుకు 3 సార్లు చొప్పున తగ్గే వరకు వాడుతూ ఆర్సెనికం ఆల్బ్ 200ను 3 డోసులు వాడవలెను. సాయంకాలము పూట తలనొప్పి. పల్సటిల్లా 30ని 3 డోసులను వాడవలెను. తీవ్రముగా ఉంటే బెల్లడోనా 30ని కూడా 3 డోసులు వాడవలెను. రాత్రిపూట తలనొప్పి. లైకోపోడియం 30 లేదా 200, సల్ఫా 30 లేదా 200, బెల్లడోనా 200, శైలిషా 30లలో ఏదో ఒక దానిని రోజుకు 3 సార్లు చొప్పున వాడవలెను. ముందు సల్ఫాను వాడి తగ్గకపోతే లైకోపోడియంను వాడవలెను. అప్పటికీ తగ్గకపోతే బెల్లడోనా, ఆ తదుపరి శైలిషాను వాడవలెను. రోజుకు 3 సార్లు చొప్పున వాడవలెను. తెల్లవారుజాము తలనొప్పి. నేట్రమ్ము 200ను రోజుకు 3 సార్లు వాడి తగ్గకపోతే క్యాలీ అయోడ్ 30ని 3 సార్లు వాడవలెను. సూర్యోదయముతోటి ప్రారంభించి సూర్యాస్తమయముతోటి తగ్గు తలనొప్పి. నేట్రమ్ము 200ను 3 గంటలకు 1 డోసు చొప్పున వాడి తగ్గకపోతే శాంగ్వినేయా 200లను వాడి తగ్గనిచో సల్ఫర్ను వాడవలెను. ఎండలో వచ్చి తలనొప్పి. గ్లోనైన్ 200, నేట్రమ్ము 200లలో ఏదో ఒక దానిని తగ్గు వరకు 3 గంటలకు 1 డోసు చొప్పున వాడవలెను. చల్లగాలికి వచ్చి తలనొప్పి. హెపాసల్ఫ్ 200లను కానీ ఎకోనైట్ 200లను కానీ వాడవలెను. నీటిలో తడేయటం వలన వస్తే మాత్రము ఉస్టాక్స్ 200లను వాడవలెను. సారాయి వలన వచ్చి తలనొప్పి. నక్స్వామిక 30ని రోజుకు 3 సార్లు చొప్పున వాడవలెను. రాయటం వల్ల వచ్చి తలనొప్పి. నేట్రమ్ము 200లను 200లను ఈ 2 మందులను రోజుకు 3 సార్లు చొప్పున వాడి తగ్గకపోతే క్యాల్కేయా కాబ్ 200లను 3 డోసులు వాడవలెను. టీ త్రాగుట వలన వచ్చు తలనొప్పి. నక్స్వామిక 30ని రోజుకు 3 సార్లు చొప్పున 3 రోజుల పాటు వాడవలెను. పొగ తాగుట వలన వచ్చి తలనొప్పి. నక్స్వామిక 30 లేదా బెల్లడోనా 30ని రోజుకు 3 రోజుల చొప్పున వాడవలెను. ఐస్ క్రీమ్ తినటం వలన వచ్చి తలనొప్పి. బ్రయోనియా 30ని గంటకు 1 డోసు చొప్పున 3 గంటల పాటు 3 డోసులు వాడవలెను. అజీర్తి వలన వచ్చి తలనొప్పి. నక్స్వామిక 30ని 1 రాత్రికి 1 డోసు చొప్పున 3 రాత్రుల పాటు వాడి తగ్గకపోతే పల్సటిల్లా 30ని 3 డోసులు వాడవలెను. కాఫీ త్రాగుట వలన వచ్చి తలనొప్పి. నక్స్వామికను పై విధంగానే వాడవలెను. విషాము వలన వచ్చి తలనొప్పి. ఇగ్నిషియా 200, నేట్రమ్ము 200 వీటిని రోజుకు 3 సార్లు చొప్పున వాడాలి. ఈ విధముగా 3 రోజుల పాటు వాడినా తగ్గకపోతే యాసిడ్ ఫాస్ 200లను 6 గంటలకు 1 డోసు చొప్పున 1 రోజులో 3 డోసులు వాడవలెను. ప్రయాణముల వలన వచ్చి తలనొప్పి. క్యాక్యులస్ 200 లేదా క్యాలిఫాస్ 30ని 3 గంటలకు 1 డోసు చొప్పున వాడవలెను. బస్, ట్రైన్లు, విమానం, ఓడలు మొదలగు ప్రయాణములు సరిపడక వచ్చి తలనొప్పి.
క్యాక్యులస్ 200, పెట్రోలియం 200. వీటిని 3 గంటలకు ఒక డోసు చొప్పున 3 డోసులను వాడవలెను. ఈ 2 మందులలో ఏదో ఒక దానిని ప్రయాణమునకు ముందు వాడితే చాలా మంచిది. నిద్ర లేకపోవటం వలన వచ్చి తలనొప్పి. నక్స్వామిక 30ని రాత్రిపూట ఒక డోసు వాడవలెను. సంభోగ వాంఛ అణుచుకోవటం వలన మరియు సంభోగానంతరము వచ్చి తలనొప్పి. క్యాలిఫాస్ 30ని ప్రతిరోజు 3 డోసుల చొప్పున వాడుతూ క్యాల్కేయా కాప్ 30ని 3 డోసులను మాత్రమే వాడవలెను. బహిష్టు సమయంలో వచ్చి తలనొప్పి. నేట్రమ్ 30, బెల్లడోనా 30, పల్స్ 30, సిపియా 200లలో ఏదో ఒక మందును రోజుకు 3 సార్లు చొప్పున తగ్గే వరకు వాడవలెను. గర్భిణీ స్త్రీలకు వచ్చి తలనొప్పి. బెల్లడోనా 200, కేమమిల్లో 200లలో ఏదో ఒక దానిని వాడి తగ్గకపోతే రెండవ దానిని రోజుకు 3 డోసుల చొప్పున వాడవలెను. భయము వలన వచ్చి తలనొప్పి. ఎకోనైట్ 30ను ప్రతిరోజు 3 డోసుల చొప్పున తగ్గు వరకు వాడవలెను. శారీరక శ్రమ వలన వచ్చి తలనొప్పి. క్యాలిఫాస్ 200లను ప్రతిరోజు రోజుకు 3 డోసుల చొప్పున కొంతకాలము పాటు వాడుతూ క్యాల్కేయా కార్డ్ 30ని 3 డోసులను మాత్రమే వాడవలెను. దగ్గు పరిశ్రమ వలన వచ్చి తలనొప్పి. బెల్ 200, ఫ్యామ్ఫాస్ 30లను పై విధముగానే వాడవలెను. కుడివైపు వచ్చి తలనొప్పి. శాంగ్వినేయా 200, సైలీషియా 200, బెల్ 200 అని వాటిలో ఏదో ఒక దానిని ఒక రోజుకు 3 రోజుల చొప్పున వాడి తగ్గకపోతే రెండవ దానిని వాడవలెను. ఎడమ వైపు వచ్చి తలనొప్పి. స్పైజేరియా 200, సైలీషియా 200 అను మందులను కొద్ది గంటల తేడాతో 3 గంటలకు ఒక డోసు చొప్పున వాడవలెను. నుదురులో వచ్చి తలనొప్పి. బ్రయోనియా 200లను 3 పూటల 3 డోసులు వేయవలెను. తల వెనుక వచ్చి తలనొప్పి. క్యాల్కేయా కాప్ 200లను 3 డోసులు వాడవలెను. కణతల మీద వచ్చి తలనొప్పి. బెల్లడోనా 200లను 3 గంటలకు ఒక డోసు చొప్పున తగ్గు వరకు వాడవలెను. మాడుపోటు. కాఫీ 200 మరియు నేట్రమ్ 200 అని వాటిని ప్రతి 6 గంటలకు ఒక డోసు చొప్పున 2 మందులను మార్చి వాడవలెను. తలనొప్పితో దృష్టి తగ్గుట లేదా అసలు లేకపోవుట. జెల్సీమియం 200, నేట్రమ్ 200లను ప్రతిరోజు 3 డోసుల చొప్పున వాడవలెను. చుండ్రు. క్యాలిసల్ఫ్ 30, సోయనామ్ 200లలో సోయనామ్ను రోజుకు 1 డోసు చొప్పున, క్యాలిసల్ఫ్ను ప్రతిరోజు 2 డోసుల చొప్పున వాడవలెను. తలలో కురుపులు. సోయనామ్ 200లను 1 డోసు వేసి తర్వాత క్యాల్కేయా కాప్ 200లను 1 డోసు వేసిన చాలు. తల వెంట్రుకలు ఊడుట. క్యాలిసల్ఫ్ 30, నేట్రమ్ 200లను ప్రతిరోజు వాడుచు క్యాల్కేయా కాప్ 200లను వారమునకు 1 డోసు చొప్పున 3 వారముల పాటు వాడవలెను. ఆర్నికా మదర్ టించర్ 1 ఔన్సును 100 గ్రాముల మంచి కొబ్బరి నూనెలో కలిపి ప్రతిరోజు తలకు రాసుకొనవలెను. వాంతితో కూడిన తలనొప్పి. శాంగ్వినేయా 200, నక్స్వామిక 30, క్యాక్యులస్ 30లలో ఏదో ఒక దానిని వాడి తగ్గని పక్షంలో రెండవ దానిని తర్వాత మూడవ దానిని 3 గంటలకు 1 డోసు చొప్పున వాడవలెను. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, ప్రొఫెసర్లకు, లాయర్లకు వచ్చి తలనొప్పి. ఐస్ వెసికల 200లను ప్రతిరోజు 3 సార్లు చొప్పున వాడవలెను.
మూత్ర విసర్జన వలన తలనొప్పి తగ్గుట. జెల్సీమియం 30ని 3 డోసులు వాడవలెను. పొగ త్రాగుట వలన వాసనల వలన వచ్చే తలనొప్పి. ఇగ్నిషా 200లను ప్రతిరోజు రోజుకి 3 రోజులు చొప్పున వాడవలెను. తలనొప్పి ప్రారంభించినప్పుడు చూపు తగ్గి నొప్పి ఎక్కువైన కొలది చూపు వచ్చుట. క్యాలిబ్రైక్రోమికం 200లను 3 డోసులు వాడవలెను. స్కూల్ పిల్లలకు చదివినప్పుడు వచ్చే తలనొప్పి. యాసిడ్ ఫాస్ 200లను రోజుకు 1 డోసు చొప్పున వాడవలెను. తలత్రిప్పుట. మెదడుకు రక్త ప్రసరణ తగ్గుట వలన తలత్రిప్పుట. కోడియం 200లను 3 రోజులు వాడవలెను. ఎత్తు నుండి దిగునప్పుడు తలత్రిప్పుట. ఫాంఫాస్ 200లను 3 రోజులు వాడవలెను. ముందుకు లేదా పక్కలకు పడిపోనట్లు ఉండుట. కాస్టికం 200లను రోజుకు 1 డోసు చొప్పున 3 రోజులు వాడవలెను. గుండె వ్యాధితో తలత్రిప్పుట. మెదడుకు రక్తం అందకపోవుటచే తలత్రిప్పుట. డిజిటాలిస్ 200లను రోజుకు 3 రోజులు చొప్పున వాడవలెను.